వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలేఖ్య అరుణ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే డే ఇన్ అవర్ లైఫ్స్. మాకు ఈ రోజు ఇద్దరికి డే ఆఫ్ అనమాట. ఇందాకే లేచాం మేమిద్దరం. టైం ఇప్పుడు 11 అవుతుంది. దోసపిండి రెడీగా ఉంది, బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేనేమో చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. నువ్వేం చేస్తావు ఇప్పుడు? పెద్ద వంటలు చేసేదానిలా గంట పట్టుకుంది, ఏం చేయట్లేదు. ఇంట్లో పనులన్నీ నేనే చేస్తా. ఇంటికి పెద్ద నేనే. ఇంటికాడ అందరు నా మాటనే వింటారు. ఇంటికి యజమానులు నేనే. చాలా పెద్ద ఇంటికి యజమానురాలని నేనే. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీకు కడిగిన అంట్లు కనిపిస్తున్నాయా? అన్ని నేనే కడిగా. నేను ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న కష్టపడి చెమట వచ్చి మొత్తం నేనే కడిగా. అరుణ్ పడుకున్నాడు అప్పుడు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నడు ఇరిగిపోయేటట్టు అడిగా అవన్నీ. లేదు, మీరు నన్ను నమ్ముతారా అరుణ్ నమ్ముతారా? నన్ను నమ్ముతారు అని అంటేనేమో ఎస్ అని కమెంట్ చేయండి. అరుణ్ నమ్ముతారు అంటేనేమో నో అని కమెంట్ చేయండి. మీకు ఎలక్ట్రిక్ స్టవ్ మీద వంట చేసే అలవాటు ఉందా? నాకైతే లేదు. నీకు మామూలు స్టవ్ మీద వంట చేసే అలవాటు ఉందా? పెద్ద మాట అన్నాడు సరాడు. నాకు బేసిక్ గా మామూలు స్టవ్ మీద వంట చేసే అలవాటు లేదు. లంచ్ కి మేము ఈరోజు బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈరోజు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు మాకు. మేము బయటికి కూడా ఏం వెళ్ళాం అనుకుంటాం. బయట బాగా చలింది. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు యూకేలో సమ్మర్ అనమాట. కాకపోతే దిస్ ఈజ్ ది వెట్టెస్ట్ సమ్మర్ ఇన్ యూకే అంట ఆఫ్టర్ 100 years. అంటే ఎప్పుడైనా కూడా సమ్మర్లో మనకి ఎండలు ఉంటాయి కదా. ఫస్ట్ టైం ఎందుకో యూకేలో అసలు ఎండలే లేవు, లిటరల్లీ వర్షాలు పడుతున్నాయి. అప్పుడప్పుడు కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది, కాకపోతే మరీ అంత పెరగట్లేదు అనమాట. చిరాకు వస్తుంది అసలు. ఇక్కడ ఎండ అనేది చాలా తక్కువ. సో ఫస్ట్ అయితే మేము ఊతప్పాలు వేసుకొని ఊతప్పాలు తింటాం. అరుణ్ ఊతప్పాలు వేయడం స్టార్ట్ చేశాడు. రెడీగా ఉండు. యాక్చువల్గా నేను ఫస్ట్ ఎప్పుడు నేను పోస్తే అరుణ్ తింటాడు. కాకపోతే ఈరోజు వీడియో కోసం అరుణ్ అంటే నేను చేస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సరే చెయ్యి అని చెప్పాను నేను. అందుకే ఫస్ట్ అరుణ్ వేస్తుంటే నేను తింటాను అనమాట. తర్వాత నేను వేస్తే అరుణ్ తింటాడు. అంతే కదా. మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. అరుణ్ కొంతసేపు పడుకున్నాడు. ఇప్పుడు చికెన్ తీసుకురావడానికనే వెళ్తున్నాం. క్లైమేట్ చూడండి, చాలా బాగుంది. చూపిస్తాం మీకు ఒకసారి. చాలా చల్లగా ఉంది. మేము ఉండేది మిల్టన్ కెయిన్స్ అనమాట. నాకు అసలు మిల్టన్ కెయిన్స్ అంటే చాలా ఇష్టం. మొత్తం గ్రీనరీ ఉంటుంది. మిల్టన్ కెయిన్స్కి గ్రీనెస్ట్ సిటీ అన్న నేమ్ కూడా ఉందంట. లండన్ అలా ఉండదు. మళ్ళీ లండన్ అంతా ఇక మన హైదరాబాద్ టైప్ అనమాట. ఫుల్ సిటీ వైబ్స్ ఉంటుంది. ఈ మిల్టన్ కెయిన్స్ ఏంటంటే కొంచెం మనకి విలేజ్ వైబ్స్ ఇస్తుంది. ఇది కూడా సిటీయే, కాకపోతే ఆ విలేజ్ వైబ్స్. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ అసలు ఆ గ్రీనరీ అదంతా చూడండి. ఆ చెట్లు చాలా బాగుంటుంది అసలు. మనం ఈవినింగ్ వాక్కి అలా వెళ్తే అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రీన్స్ చెప్పు, ఏదో చెప్పు, కమాన్. ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అరుణ్. స్పీక్. ఈ గ్రీన్ సిటీని చూడడానికి ఎక్కడి నుంచో ఇక్కడికి హాలిడేకి వస్తారు. అక్కడ పార్క్ ఉందన్నమాట. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏదన్నా మంచి చేయడానికో లేకపోతే ఎక్కడికన్నా బయలుదేరి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి ఎదురొస్తే అసలు బయటికి వెళ్ళొద్దు అని అంటారు కదా. నేను ఇంటి నుంచి బయటికి వచ్చిన ప్రతిసారి నల్ల పిల్లి ఎదురొస్తుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లులన్నీ నల్లగా ఉంటాయి. నిజమే. మా మమ్మీ కూడా చాలాసార్లు చూసి అమ్మో నల్లపిల్లి అని అనేది. కానీ ఇక్కడ ఎక్కువ ఇవే ఉంటాయి అన్నమాట. పిల్లులన్నీ నల్లగే ఉంటాయి. బయటికి వచ్చిన ప్రతిసారి నల్ల పిల్లే ఎదురవుతుంది. అంత ఎంత ముద్దుగా కూర్చుందో. వెరీ క్యూట్.
ఇక్కడ చూడండి అన్ని రకాల మీట్ మనకి దొరుకుతుంది అనమాట, రకరకాలుగా. ఇక్కడ ఫ్రోజన్ ఏం అమ్మరు, చాలా ఫ్రెష్ ఉంటుంది కదా, అప్పటికప్పుడు మనకి ఇక్కడ డెలివరీ వస్తుందంట. సో ఫ్రోజన్ అయితే ఏముండదు. ఫిష్ అయితే ఫ్రోజనే పక్క. చికెన్ మటన్ అయితే బాగానే ఉంటుంది. ఫిష్ ఫ్రోజన్ అని చెప్పి మేము తినం, అంటే అరుణ్కి నచ్చదనమాట ఫ్రోజన్ మీట్. అందుకే ఎక్కువ మేము చికెన్ మటన్ అంతే. అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఫ్రోజన్ అన్నమాట. పరోటాస్, చపాతీ, సమోసా అవన్నీ ఉంటాయి. ఆమె జుట్టు చూడండి, వెరైటీగా ఉంది, పిచ్చుగుడు ఉన్నట్టు. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అరుణ్ ఆనియన్స్ కట్ చేస్తున్నాడు, నేనేమో చికెన్ మ్యారినేషన్కి రెడీ చేస్తున్నాను అనమాట. బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నేను ఒక స్టైల్లో చేస్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే చికెన్ని కుక్ చేసి, మొత్తం కాదు కొంచెం అలా కుక్ చేసి, కొంచెం గ్రేవీ లాగా పెట్టేసి, ఆ తర్వాత ఆ చికెన్ మీద మనం రైస్ ఉడికిస్తాం కదా, అది పెట్టేసి దాన్ని దమ్ పెడుతున్నాను అనమాట. కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అవును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, ఇంకా నిమ్మరసం ఉంటే నిమ్మరసం కూడా పిండుకోండి, బాగుంటుంది. కొంచెం షాజీరా కూడా వేయండి. ఇలా అంతా మంచిగా పీసెస్ కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. బాస్మతి రైస్ తో చేయట్లేదు, నార్మల్ రైస్ తోనే చేస్తున్నా. ఇప్పుడు ఇందులో కర్డ్ వేయాలి. చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత అట్లుంది. సో ఒక 2 వేస్తా బిర్యానీ. మనం అందులో రైస్ లో కూడా వేసుకోవాలి కాబట్టి చూసుకొని వేసుకుంటా నేను. ఎక్కువ చూసుకొని వేసుకున్నా కూడా ఎక్కువ వేసుకుంటాను అనమాట. అట్లా ఇవన్నీ పడితేనే బాగుంటుంది టేస్ట్. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ ఒక పక్కేమో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, ఇక్కడేమో నేను రైస్కి ఎసరు పెట్టేసాను అనమాట. సో నేను మాకు సరిపడా రైస్ తీసుకున్నా, దానికి తగ్గట్టు ఎసరు తీసుకొని దాంట్లో మళ్ళీ ఆల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసేసాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను నేను అందులో, అండ్ కొంచెం ఆయిల్ వేస్తాను. మా మమ్మీ చెప్పింది అనమాట, కొంచెం ఆయిల్ వేస్తే లైక్ ఆ రైస్ అతుక్కోకుండా బాగా వస్తుంది అని చెప్పి. అది మరిగిన తర్వాత అందులో రైస్ వేసేస్తా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసాం. సో చికెన్ కొంచెం హాఫ్ అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఎసరు మరిగింది, నేను రైస్ వేసేసా ఇందులో. రైస్ కూడా అంతే, సేమ్ హాఫ్ అట్లా, లైక్ అంటారు కదా 70% 80% ఏదో అట్లా. కొంచెం రైస్ అయిన తర్వాత ఇంకా ఈ చికెన్ మీద ఆ రైస్ వేసి దమ్ పెట్టేస్తా అంతే. ఆ తర్వాత పైన కొంచెం లైట్గా కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి అట్లా ఆ డెకరేషన్ అదంతా చేసేసి దమ్ పెట్టేయడం అంతే. సో ఇదే దమ్ బిర్యానీ. చాలా క్విక్గానే అయిపోద్ది దమ్ బిర్యానీ, ఓ పెద్ద కష్టమైన ప్రాసెస్ అయితే ఏం కాదు. అండ్ దమ్ ఎంతసేపు పెట్టాలంటే సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 minutes దమ్ పెట్టేస్తే అయిపోద్ది. సో నేను దమ్కి పెట్టేస్తున్నా. కింద కర్రీ ఉంది, పైన రైస్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసాను అనమాట. ఇప్పుడు దమ్కి పెట్టేస్తాను నేను. దాని మీద వెయిట్ ఏదన్నా ఉంచాలి కాబట్టి వాటర్ అట్లా నిండుగా పెట్టేస్తున్నా. ఒక 15 to 20 minutes ఉంచుతా అనమాట. ఆ తర్వాత కూడా అలాగే వదిలేస్తా నేను, అలాగే దమ్ అవుతుంది. బిర్యానీ తినేస్తాం, ఏదైనా మూవీ చూస్తాం. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.